రేణుకి ఎలా ఉంది డాక్టర్? ఇంకో 48 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమమ్మా. ఆ అమ్మాయి మెంటల్ కండిషన్ అంతు చిక్కడం లేదు. ఇప్పటి వరకు కోమాలోనే ఉంది. ఏదో సంఘటన చూసుంటుంది. ఆ అమ్మాయి మెంటల్ కండిషన్ తెలియాలంటే చాలా టెస్టులు చేయాలి. ఇన్ని రోజులు ఆ అమ్మాయిని అబ్జర్వ్ చేసిన డాక్టర్ రావాలి. ఆ అమ్మాయి ప్రాబ్లం ఏంటో తెలియడం లేదు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఒక ఫోన్ చేయొచ్చా? ఓకే, చేసుకోండి. హలో. ఏమండి? రేణు ఎక్కడున్నావు? ఏమండి, నేను రేణుని తీసుకుని హాస్పిటల్కి వచ్చానండి. అలాగే. ఏమండి, రేణు? కంగారు పడుకో. గుడ్ ఈవినింగ్. పేషెంట్ రేణు ఎక్కడే? లోపల ఉన్నారు. రండి, జస్ట్ వెయిట్. అలాగే. డాక్టర్, రేణుకి నో ప్రాబ్లం. ఒకసారి నాతో రా శ్రీకర్. అలాగే. అమ్మ అర్చన, నువ్వు ఇక్కడే ఉండమ్మా. రేణు పరిస్థితి ఏంటి? మొదటిసారిగా రేణులో ఈ కదలిక రావటం నేను నమ్మలేకపోతున్నాను. తను భరించలేనిది, తను తట్టుకోలేనిది ఏదో సంఘటన జరిగింది. ఆ సంఘటన చూడగానే తన మెంటల్ కండిషన్ మించి ఎగ్జైట్ అయింది. అలాంటి సంఘటన ఏం జరగలేదు డాక్టర్. సంఘటనే కానక్కర్లేదు, జ్ఞాపకం అయ్యుండొచ్చు. ఇలా కోమాలో ఉండే పేషెంట్స్ కి 8 స్టేజెస్ ఉంటాయి. అప్పుడు తనలో ఏదైనా మార్పు రావచ్చు, లేదా ఇంకొన్నాళ్ళు ఇలా కోమలోనే ఉండిపోవచ్చు. డోంట్ వర్రీ, ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదు. బట్ 48 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచాలి. అప్పటి వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఏమండి, డాక్టర్ గారు ఏమన్నారండి? చెప్పండి. రేణుకేమి కాదుగా, మాట్లాడండి. రేణుకేం కాదు అర్చన, నువ్వు ఉండగా రేణుకేం కాదు. ఏమండి? ఏమండి? అబ్బాయి ఇంకా రాలేదమ్మా. ఏం జరిగింది? ఏం జరగడం ఏంటి అత్తయ్య గారు? అనుకుందంతా అయ్యింది. దేని గురించి మాట్లాడుతున్నావు? ఇంకా దేని గురించి మావయ్య గారు? మీ కూతురు అర్చన గురించే. మనన్నే అవమానిస్తారా? ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. ఒకసారి అర్చన దగ్గరికి వెళ్దామండి, విషయం ఏంటో తెలుస్తుంది. ఎక్కడికమ్మా వెళ్ళేది? ఎక్కడికమ్మా వెళ్ళేది? అంతలో అవమానించాక మళ్ళీ ఏం మొహం పెట్టుకుని దాని ఇంటికి వెళ్తారు? అది కాదురా, ఆ ఇంట్లో ఉన్న అమ్మాయి గురించి రౌడీలు వెతుకుతున్నారట. అలా అంటే ఎలారా? అర్చన గురించి మనం కాకపోతే ఎవరు ఆలోచిస్తారు? ఏం జరిగిందో తెలుసుకోవడం కోసమైనా మనం వెళ్ళాలి కదరా. మొన్న చేసింది ఏంటి నాన్న? కష్టం వచ్చిందని కాదు, ఎప్పుడూ కష్టం రాకూడదని, కన్నీళ్ళు పెట్టుకోకూడదని వెళ్ళి నిలదీశాం. కానీ ఏం జరిగింది? బావగారితో అవమానం, చెల్లెలు గారితో చివేటలు. ఇక చాలు. అది ఎలా పోయినా దాని గురించి ఆలోచించవలసిన అవసరం మనకు లేదు. దాన్ని చూడడానికి కాదు కదా, ఫోన్ చేయడానికి కూడా వీల్లేదు.